బౌద్ధ మత వివాహాలను అధికారికంగా గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు వై హరిబాబు నేతృత్వంలో బౌద్ధ మత అనుచరులు కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి వినతిపత్రం అందజేశారు. హరిబాబు మాట్లాడుతూ హిందూ మత పద్ధతుల్లోనే చేసిందే చెల్లుతుందని, బౌద్ధ మత వివాహాలకు గుర్తింపు లేదన్న అధికారుల వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకమన్నారు. బుద్ధాయ అందరికీ జై భీములు. నా పేరు వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది. కలెక్టర్ గారిని కలవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సంస్థ చేత అనేక మంది వివాహకర్తలు దమ్మ మహామాతల పేరుతోటి ఈ జిల్లాలో వివాహాలు చేయటం అనేది జరుగుతుంది. ఈ బుద్ధిస్ట్ వివాహాలని గవర్నమెంట్ గుర్తించడంలో జాప్యం చేస్తూ, కేవలం గవర్నమెంట్ గుర్తించాలంటే బౌద్ధ వివాహ పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మేము గుర్తించాం, కేవలం హిందూ మత పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మాత్రమే మేము రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బౌద్ధ వివాహ పద్ధతిని తుంగలో తొక్కడం అనేది జరిగింది. కానీ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం హిందువులుగా కాకుండా బౌద్ధులు, సిక్కులు, జైనులు వీరి యొక్క ఆచార పద్ధతుల ప్రకారం చేసుకున్నటువంటి ఏ వివాహాన్నైనా కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయవలసిందని చెప్పి మనకు చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని ఈ రోజు వాళ్ళకి తెలియజేసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం అనేది జరిగింది. జీలకర్ర, బెల్లం, అదే సప్తపది తంతు అనేది మా బౌద్ధ వివాహ పద్ధతిలో లేదు. మా యొక్క వివాహ పద్ధతులు కేవలం బుద్ధ వందనము, అదేవిధంగా వధువు